హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే మార్నింగే స్టార్ట్ చేశానండి. మరొక రొటీన్ బ్లాగ్తో అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. నైట్ వరకు చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవి కూడా చూసి ఒకవేళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాం పదండి. చెప్పడం మర్చిపోయాను, పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను కదండి. ఇలాగా కిచెన్ నీట్గా ఉంటే ఎంత పనైనా ఈజీగా చేయాలనిపిస్తుందండి. అంటే కొంచెం నీట్గా ఉంటే మార్నింగే అన్ని గిన్నెలన్నీ క్లీన్ చేసి స్టవ్ కూడా క్లీన్గా తుడిచి పడుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా కిచెన్ క్లీన్గా ఉంటే ఇంకా వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అనుకున్నట్లు పనులన్నీ టైంకి అయిపోతాయండి. ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా చలి అయితే విపరీతంగా పెడుతుందండి. ఇంకా కిచెన్లోకి రాగానే కెటిల్లో వాటర్ అయితే పెట్టేశాను. కొంచెం అందరం తాగుదామనేసి అయితే లాస్ట్ వీడియో చెప్పాను కదండి, ఇంట్లో అందరికీ కాఫ్, కోల్డ్, బాడీ పెయిన్స్ అలాగైతే అందరికి ఉందండి. ఇంకా ఇలాంటిది ఏదో ఒక్కరికి వస్తే ఇంట్లో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అందుకోసమే కిచెన్లోకి రాగానే అయితే కెటిల్లో వాటర్ అయితే పెట్టేశాను. తర్వాత బియ్యం కడిగి కూడా స్టవ్ మీద పెట్టానండి. పిల్లలకు లంచ్ బాక్స్కి అయితే పెట్టాలి కదా, అందుకోసమే ఇంకా బియ్యం కడిగేసి అయితే పిల్లల మట్టికే వండుతున్నానండి. పిల్లలకు లంచ్ బాక్స్కి ఎంతైతే పడుతుందో అంత మాత్రమే వండుతున్నానండి, కుక్ చేస్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం తినేసరికి అన్నం అంతా చల్లగా అయిపోతుందండి. ఇంకా సర్ది వల్ల గొంతు చాలా పెయిన్ వచ్చిందండి. అంటే గుటక వేస్తుంది కూడా చాలా కష్టంగా ఉండే. కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుంది కనేసి అయితే ఎప్పుడు తింటే అప్పుడే రైస్ అయితే వండుతున్నాను. ఇంకా అన్నం ఉడికేలోపు నేను ఇక్కడ పిల్లల కోసం టమాటా మెంతం కూర అయితే వండానండి. యాక్చువల్గా పాలకూర పప్పు చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఇంకా పాలకూర ఏరి కట్ చేసేటానికి టైం చాలా పోతుందండి. నైటే కట్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే మర్చిపోయి పడుకున్నానండి. చలికి అసలుకి ఇంకా ఎప్పుడెప్పుడు కిచెన్లోకి నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తుందండి. అంత చల్లగా ఉంది కదా, ఇంకా గుర్తులేదండి. అందుకోసమే ఇంకా త్వరగా అయిపోయేది ఏంటంటే ఇదే గుర్తొచ్చిందండి నాకైతే. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే టమాటా కనిపించింది. ఇంకా ఉట్టి టమాటా ఉడితే అంత బాగోదు కదా అనేసి అయితే, బాగుంటుంది కాకపోతే పిల్లలు అంత ఇష్టంగా తినరండి. ఇంకా అందులో ఆలుగడ్డ కానీ మెంతం కూర కానీ ఇలా వేస్తే ఇష్టంగా తింటారు. ఇంకా దానికోసం అయితే నేను టమాటా మెంతం కూర అయితే చేస్తున్నానండి. ఇది ఏమంటారు, ఈ కడాయి వచ్చేసి నేను మొన్న స్మార్ట్ బజార్లో కొన్నానండి. ఏమంటారు, కాపర్దండి. చాలా బాగుంది. ఇలా చిన్న చిన్నగా కర్రీస్ చేయడానికి అయితే బాగుంటుంది. ఎక్కువ అయితే పట్టదు లేండి. సింపుల్గా ఇలా పోపు పెట్టడము, పప్పుకి ఇలా చిన్న చిన్నగా కర్రీస్ వండడము, ఏమైనా కర్రీస్ వేడి చేసుకోవడానికి అలాగైతే యూజ్ అవుతుంది. ఇంకా టమాటాలు కూడా కట్ చేశాను కదండి, మెంతం కూర కూడా కట్ చేశాను. ఇంకా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగంత ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర ఆవాలు, కొంచెం మినప్పప్పు, అవి చిట్టపట్టలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనము మెంతం కూర వేసి ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం చేదుదనం అనేది తగ్గుతుందండి. కాబట్టి ఆయిల్లో కొంచెం ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా యాడ్ చేయాలి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత కమెంట్ చేయడం చాలామంది మర్చిపోతున్నారండి. స్టార్టింగ్లోనే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది, వీడియోలో ఎక్కడ పాయింట్ అయితే నచ్చిందో అది కమెంట్ చేయండి. లేకపోతే స్మైలీ సింబల్స్, హార్ట్ సింబల్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టారంటే కొంచెం నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి.
ఇంకా యూట్యూబ్ కూడా మన వీడియోస్ని అయితే ఏమంటారు రికమెండ్ చేస్తుంది. ఇంకా ఇలాగైతే మెంతం కూర ఫ్రై అయింది కదండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసి ఇలాగ మంచిగా మిక్స్ చేసి ఒక 2 సెకండ్స్ అయితే మూత పెట్టేస్తే టమాటాలో నుంచి వాటర్ అంతా వచ్చి టమాటా సాఫ్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ వీడియో నేను సప్త శనివార వ్రతంలో 2వ వారం అయితే పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి, ఓకేనా. 2 వీక్స్ అయితే సక్సెస్ఫుల్గా అనుకున్నట్టుగా అయిపోయిందండి. ఇంకా 3rd వీక్ కూడా పూజ అయితే చేసుకున్నానండి. కాకపోతే ఇంకా ఎడిటింగ్ అయితే చెయ్యలేదండి. ఎందుకంటే నేను వీడియోస్ ఏ యాప్లో ఎడిటింగ్ అయితే చేస్తానో దాంట్లో కొంచెం అప్డేట్ అయ్యిందండి. యాప్ వచ్చేసి నాకు అర్థం కాలేదు, అది అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అందుకోసం అయితే పెట్టలేదు. ఇంకా పెడతానండి ఈ వీడియో తర్వాత. ఇంకా అదే వీడియో అయితే వస్తుందండి. సప్త శనివార వ్రతంలో 3వ వారం అయితే వస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇలాగా పూజ చేసుకోవడం. ఇంకా చూస్తున్నారు కదండి, టమాటా వచ్చేసి సాఫ్ట్గా అయింది. దాని తర్వాత దీంట్లో కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అంతేనండి. ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అలా ఉడికించుకోవడమే. ఇంకా తర్వాత పిల్లలకు ఇంట్లో నేను ఏదో చేశానండి ఆ రోజు, చాలా డేస్ అయిందండి వీడియో. ఉప్మా చేశాను అనుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశానండి. ఇంకా స్నాక్స్కి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఇంకా పిల్లలు వెళ్ళాక ఇంట్లో చాలా పని ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకోటి పిల్లలకు ఎగ్జామ్స్ కూడా రన్ అవుతున్నాయండి. ఇంకా అది ఇంట్లో వరకు అలా మేనేజ్ అయిపోతుంది. ఇంకా మా కార్తీక్ అయితే లంచ్ తినట్లేదండి, అందుకే వాడికి చెప్తున్నాను. ఆడుకుంటాడండి, లంచ్ తినకుండా ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటాడండి మా కార్తీక్ వచ్చేసి. అందుకే ఇక్కడైతే నేను బెదిరిస్తున్నాను, లంచ్ మొత్తం కంప్లీట్ చేసుకొని రావాలి, లేకపోతే మీ ప్రిన్సిపల్కి వచ్చి కంప్లీట్ ఇస్తానని చెప్తుంటే అలా పెడుతున్నాడు. నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఇలా ఉన్నాను కామెంట్ చేసాను ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో చూస్తున్నారు కదండి. ఇంకా పిల్లలకైతే 3rd యూనిట్ టెస్ట్లు అయితే మండే నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఇంకా మార్నింగ్ లేవడము, వాళ్ళని చదివించడము, ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించడం, ఇలా అయితే రొటీన్ వర్క్ అయితే జరుగుతుందండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కుదిరితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఓకేనా. వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి, నైట్ వరకు అయితే కంటిన్యూ చేస్తానండి. ఇంకా చూసేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే పిల్లలకి తెలుగు ఉండేనండి టెస్ట్, రేపు వచ్చేసి సైన్స్ ఉందండి. ఇలా అయితే టెస్టులు జరుగుతున్నాయి, ఇంట్లో వర్క్ కూడా అవుతుందండి. ఇంకా లాస్ట్ వీడియో పెట్టాను కదండి, 2nd శనివారం ఏమంటారు సప్త శనివార వ్రతంలో సెకండ్ వీక్ అయితే వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎలా ఉందనేది కమెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు కూడా చాలా మీతోనైతే షేర్ చేసుకున్నానండి ఆ రోజు. అదండి. ఇంకా 3rd వీక్ కూడా అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా జరిగిపోతే హ్యాపీ అండి. ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. పిల్లలకి టమాటా మెంతి కూర కర్రీ చేశానండి. ఇంకా పిల్లల మట్టికి కొంచెం రైస్ వండి ఇంకా టిఫిన్ బాక్స్ అయితే కట్టించేసానండి. ఇంకా ఇంట్లో వచ్చేసి ఉప్మా చేశాను, అంటే టమాటా వేసి ఉప్మా చేస్తారు కదండి, అది చేశానండి. ఇంకా తినేసి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఇంకొకటి నిత్యకైతే ఫీవర్ వచ్చిందండి. నైట్ నుంచి అయితే ఫీవర్గా ఉంది నిత్యకు. ఇంకా తననైతే మధ్యరాత్రి అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు మా వారు.
పక్కనే చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంటుందండి, అక్కడికైతే తీసుకెళ్ళారు. ఇంకా పిల్లలు ఒక్క నిమిషం, ఇంకా టెస్ట్ రాసిన వెంటనే ఇంకా అప్డేట్ అయితే వచ్చేసామన్నాను. ఇంకా చూడాలండి, ఇంకా రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా, ఇల్లు కొంచెం సర్దుకొని ఇంకా ఒక మంచి స్ట్రాంగ్ చాయ్ అయితే పెట్టుకొని ఇంకా మధ్యాహ్నంకి అయితే మాకు వంట చేయాలి కదండి, ఇంకా వంట అయితే చేయాలండి. ఇంకా ఇలా పాలకూర పప్పు అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా మార్నింగ్ ఆకుకూర ఏరటం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదండి, ఇంకా అందుకోసమే సింపుల్గా టమాటా మెంతి కూర ఇంకా ఇంట్లో వరకు అయితే స్టార్ట్ చేసుకున్నామండి. పదండి ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇల్లు అయితే సర్దుకోవాలండి, ఇంకా బట్టలు మడత పెట్టాలి సోఫా మీద. ఇంకా ఇల్లంతా కొంచెం గందరగోళంగానే ఉందండి, ఇంకా సర్దుకుందాం పదండి. ఇంకా పాలైతే స్టవ్ మీద పెడుతున్నానండి. ఇంకా నేను ఇంట్లో వర్క్ చేసుకున్నంతసేపు అయితే కాగేస్తాను, పాలు కాగిపోతాయి కదండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి కిచెన్లోకి అయితే వచ్చేసారండి. స్టవ్ మీద పాలు పెడితే ఇంకా మరుగుతాయి కదండి ఇల్లు సర్దుకునే లోపు. ఇంకా మా వారు పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసానికి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా తను వచ్చిన తర్వాత చాయ్ అయితే పెట్టాలి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చాయ్ పెడుతున్నానండి. స్ట్రాంగ్ అయితే చాయ్ పెట్టానండి, ఎందుకంటే చెప్పాను కదా చాలా హెడ్డిక్గా ఉంది, మళ్ళీ కోల్డ్ చేసింది అనేసి అయితే కొంచెం అల్లం వేసి అయితే చాయ్ పెట్టానండి. చాలా స్ట్రాంగ్ అవుతుంది కదండి అల్లం వేయడం వల్ల. ఇంకా చాయ్ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, ఇంట్లో వరకు అయితే స్టార్ట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మా వారైతే నన్ను తిడుతూ ఉంటారండి, ఇలాగా మార్నింగే చాయ్ తాగొద్దు అనేసి అయితే. కాకపోతే నాకు చాయ్ తాగంది అసలు పనే స్టార్ట్ చేయాలనిపించదండి. ఇలా ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మా వారికి చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చాయ్ తాగిన తర్వాత పప్పు అయితే నానబెడుతున్నానండి. పాలకూర పప్పు వండుతానని చెప్పాను కదా, దానికోసం అయితే పాలకూర కట్ చేయడానికైతే ముందు పప్పు అయితే నానబెడుతున్నాను. పప్పు ఒక 2 సార్లు కడిగిన తర్వాత దాంట్లో పసుపు, ఆయిల్, కారం, పచ్చిమిరపకాయలు, కొద్దిగంత ఆయిల్ వేసి అయితే నానబెట్టాను. ఇంకా చింతపండు కూడా నానబెట్టానండి. పాలకూర పప్పులో చింతపండు వేయాలి కదా, దానికోసం నానబెట్టాను. ఇంకా పచ్చిపులుసు కూడా చాలా బాగుంటుందండి పాలకూర పప్పుకు. ఇంకా రెండింటికి వస్తుందని చెప్పైతే నానబెట్టాను. ఇంకా పాలకూర కట్ చేసి అయితే దాంట్లో యాడ్ చేశానండి, చూసారు కదా. ఇంకా విజిల్ అయితే పెట్టేశానండి. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను కదండి, పాలకూర కట్ చేసేటప్పుడు నా వేలు తెగిందండి, చాలా డీప్గా తెగింది, చాలా బ్లడ్ అయితే పోయిందండి. ఎందుకంటారు అంటే నైఫ్ వచ్చేసి కొత్తదండి, పాతది కొంచెం షార్ప్నెస్ తగ్గింది అనిపించింది. ఇంకా మొన్న స్మార్ట్ బజార్కి వెళ్ళినప్పుడు ఒక నైఫ్ అయితే కొన్నానండి, అది చాలా షార్ప్ ఉందండి. టీవీ చూసుకుంటూ పాలకూర కట్ చేశానండి. ఇంకా పాతదంటే మనకు కొంచెం అలవాటు అయిపోతుంది కదా, కొత్తదంటే అప్పుడే వాడానండి. ఫస్ట్ పాలకూరనే కట్ చేశాను, ఇదిగోండి చాలా డీప్గా కట్ అయిందండి. ఇంకా ఆ డే అంతా అసలు వర్క్ చేయడానికి చాలా సఫర్ అయ్యానండి. గిన్నెలు కడగడము, వంట చేయడము, ఇల్లు సర్దుకోవడం ఇలాంటివి అయితే చేయడం వల్ల చాలా పెయిన్ అయ్యిందండి. బ్లడ్ అయితే చాలా పోయిందండి అసలుకి. ఇంకా లేవగానే ఎవరి ముఖం చూసానేమో కానీ ఆ రోజంతా చాలా పెయిన్ అయ్యిందండి. అదండి విషయం వచ్చేసి, నైఫ్ కొత్తది కావడం, షార్ప్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల అలా జరిగింది.
ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు కూడా చేసేస్తే ఇంట్లో వర్క్ అంతా అయిపోతుందండి. దీని నెక్స్ట్ వీడియో నేను సప్త శనివార వ్రతంలో 3వ వారం అయితే పెడతానండి. ప్లీజ్ కొంచెం ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనకు న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదా, ఈ నెక్స్ట్ న్యూ ఇయర్ ఎండింగ్ వరకు మన ఛానల్ ఏమంటారు సక్సెస్ అవుతుందని అయితే అనుకుంటున్నానండి. ఇంకా కొత్త సంవత్సరంలో కొత్త డెసిషన్ తీసుకోవాలంటారు కదండి, అలాగైతే నేనైతే ఇదే తీసుకుంటున్నానండి. మన ఛానల్ మంచిగా సక్సెస్ కావాలని అయితే అనుకుంటున్నాను. చూద్దాము. ఇంకా మనము ఎంత ప్రయత్నించినా మనకు లక్ అనేది ఉంటుంది కదా, చూద్దామండి. ఆ లక్తో పాటు మీరేనండి లక్. మీరు కొంచెం మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి. వీడియో చూసిన వెంటనే షేర్ చేయడం, కమెంట్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మన ఛానల్ కూడా సక్సెస్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా కొత్త సంవత్సరం అయితే వస్తుంది కదండి, ఇంకా న్యూ ఇయర్ ప్లాన్స్ ఏందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మాకైతే ఏం లేదండి, రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇంట్లో కేక్ తెచ్చుకొని కట్ చేయడం అదేనండి సెలబ్రేషన్స్ అంటే. ఇంకా అదర్వైజ్ ఇంకా ఏం లేదండి సెలబ్రేషన్స్ అంటూ. ఇంకా కొత్తగా ఏదన్నా నిర్ణయం తీసుకోవడం అలాంటివి అయితే ఉంటాయి కదా. మీరేం నిర్ణయం తీసుకున్నారో కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా, మీరేం తీసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఇల్లు సర్దుకోవడం కూడా స్టార్ట్ చేశానండి. ఇంకా నాకు తోచినప్పుడల్లా ఒక్కొక్క కార్నర్ అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా ఇదే గ్యాప్లో పిల్లలకు టెస్ట్లు కావడం, నాకు హెల్త్ ఖరాబ్ కావడం, ఇంట్లో అందరికీ ఇలాగైతే జరిగిపోయిందండి. ఇప్పుడే పిల్లలకు టెస్ట్లు అయిపోయాయి. అందరం అయితే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అయ్యామండి. ఇంకా మళ్ళీ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. నేను క్లీనింగ్ వ్లాగ్స్ ఎక్కువగా పెట్టానండి, ఎందుకు నచ్చదు నాకు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. క్లీనింగ్ వ్లాగ్స్ కూడా పెడతాను మన ఛానల్లో. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా పప్పు కూడా తాలింపు అయితే పెట్టేశాను. ఆ ఐరన్ ప్యాన్ వచ్చేసి నేను స్మార్ట్ బజార్లో కొన్నానండి, చాలా బాగుంది పోపుది. సారీ అండి. ఇంకా పోపు పెట్టడం అయిపోయింది, పచ్చిపులుసు కూడా అయిపోయిందండి. ఇంకా రైస్ వచ్చేసి స్టవ్ మీద పెట్టాను. మళ్ళీ దోశకు బ్యాటర్ వచ్చేసి నానబెట్టానండి, నైట్ వచ్చేసి రుబ్బాలి. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, రీసెంట్ టైంలో నేను స్మార్ట్ బజార్కి వెళ్ళాను కదండి, కొన్ని సరుకుల కోసము అలాగైతే వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు ఇది మిక్సీ అయితే కొన్నానండి. దీన్ని ఏమంటారు, బుల్లెట్ మిక్సీ అనుకుంటానండి. పానాసోనిక్ అయితే కొన్నాను, చాలా బాగుందండి. సారీ. ఈవినింగ్ వచ్చేసి పిల్లలకు స్నాక్స్గా పల్లీలు అయితే ఉడకబెట్టానండి. అంతేనండి వ్లాగ్ వచ్చేసి. మిక్సీ అయితే చాలా బాగుందండి. పాతది ఏమైందో చెప్పలేదు కదా, పాతది అయితే ఖరాబ్ అయిందండి, అందుకోసమే కొత్తది కొనాల్సి వచ్చింది. చాలా బాగుందండి. ఇప్పుడు కొత్తది అయితే దాంట్లో జ్యూస్ది కూడా వచ్చిందండి, చూపిస్తాను మీకు. నేను వాడుతూ ఉంటాను కదా వీడియోస్లో, మీకే కనిపిస్తుంది. అంతేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, రియానికా హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.